రేపటి నుంచి స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ నెలకొంది. ముందుగానే రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ప్రజలు తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ విజయవాడ గాంధీనగర్ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పెరిగిన భూముల రిజిస్ట్రేషన్ విలువలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. చాలా ప్రాంతాల్లో గతంలో శాస్త్రీయంగా భూముల ధరలు పెంచకపోవడం వల్ల వాటిని కూడా సవరణ చేస్తూ రిజిస్ట్రేషన్ విలువలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి చాలా ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ధరల ప్రకారంగా కొంతమేర పెంచడం జరిగింది. మరికొన్ని చోట్ల మార్కెట్ ధరల కంటే కూడా రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం రిజిస్ట్రేషన్ వాల్యూస్ను కాస్త తగ్గించింది. ఈ సవరించినటువంటి ఈ విలువలన్నింటి కూడా రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లోనూ కూడా భూముల ధరలు పెరగనున్నాయి, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలు పెరగనున్నాయి. దీంతో చాలామంది ఇప్పటికే క్రయ విక్రయాలు చేసినటువంటి ఆస్తులను రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ కార్యాలయాలకి వస్తున్నారు. దీంతో ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో విపరీతమైనటువంటి రద్దీ నెలకొంది. చూస్తే కనుక ఇటు విజయవాడలో గాంధీనగర్, పటమట, అలాగే గున్నదల సబ్ రిజిస్టర్ కార్యాలయాలు, అలాగే శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం, అలాగే ఇటు ఎన్టీఆర్, అలాగే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పలు పట్టణాలు, నగరాల్లో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాలు మొత్తంగా కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున వాళ్ళు క్రయ విక్రయదారులందరూ కూడా ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వచ్చి వారు కొనుగోలు చేసినటువంటి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎందుకంటే రేపటి నుంచి ఈ మారిన విలువలు అమల్లోకి వస్తున్నాయి. దీంతో చాలా చోట్ల రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెరగనున్న దృష్ట్యా అదనపు భారం పడుతుంది. కాబట్టి వాళ్ళు ఇవాళ తేదీ మారే లోపే ఖచ్చితంగా తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వారందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో పెద్ద ఎత్తున గడిచిన 3 రోజులుగా కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని కూడా కిటకిటలాడుతుండగా ఇవాళ చివరి రోజు కావడంతో చాలా ఎక్కువగా రద్దీ నెలకొంది. గాంధీనగర్లో చూస్తే కనుక విజయవాడలో ఉన్నటువంటి ఏలూరు, బందర్ రోడ్డు, అలాగే ఇటు కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి విలువైన ఆస్తులన్నింటి కూడా ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్దే రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. వీటిలో చూస్తే కనుక దాదాపు విజయవాడ పరిసర ప్రాంతాల్లో మొత్తం 10% వరకు రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచడం జరిగింది. పలు ప్రాంతాల్లో 5%, అలాగే పలు ప్రాంతాల్లో 10% వరకు కూడా రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెరిగిన దృష్ట్యా లక్షల్లో ఉన్నటువంటి ఆస్తుల విలువలు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూడా చాలా పెద్ద ఎత్తున భారం పడుతుంది. కాబట్టి వీళ్ళంత త్వరగా ఇవాళ తేదీ మారేలోగే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున తరలి వచ్చి వాళ్ళు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తగిన డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి అలాగే చలాలను చేసేసి వాటిని రిజిస్టర్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుండడంతో ఇక్కడ అధికారులు కూడా ప్రత్యేకించి అదనంగా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అదనంగా సిబ్బందిని నియమించడం, అదేవిధంగా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఇబ్బందులు కలగకుండా తగిన సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. అయితే ఈ సర్వర్ సమస్యలు అనేవి చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి ఉంది. ఉంటుంటేనే ఈ సర్వర్లో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. ఇటు చలానా తీసేందుకు సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ ద్వారా చలానా తీస్తారు. ఆ చలానా తీసేటువంటి సైట్ కూడా మొరాయిస్తుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఈ కార్డ్ ప్రైమ్ 2.0 సర్వర్ కూడా మొరాయిస్తున్న పరిస్థితి. దీంతో చాలామంది గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడికి వచ్చినటువంటి వారు ఉన్నారు. వారిని అడిగి వారి సమస్యలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎప్పటి నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు? ఈ సర్వర్లు పనిచేస్తున్నాయో ఇబ్బందులు ఉన్నాయా? మేము ఉదయం 9 గంటల నుంచి వెయిట్ చేస్తున్నామండి. 9 గంటల కాడి నుంచి కూడా సర్వర్ పనిచేయట్లేదు అని చెప్పి అంటున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు, మీరు వీడియో మొత్తం కెమెరాలు తీస్తూనే ఉన్నారు. అందరూ చిన్నపిల్లల్ని వేసుకొచ్చి చిన్నపిల్లలతోటి ఆడవాళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, ముతకోళ్ళు కానీ పోవడం అందరూ అక్కడే ఉన్నారు. కొంతమంది అయితే పాపం షుగర్, బీపీలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ సర్వర్లు పనిచేయట్లేదు అని చెప్పి ఇదే ప్రాబ్లం అయిపోయింది. సడన్గా ఏంట్రా అంటే ఒకేసారి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 10% ఎంతో పెరుగుతున్నాయని చెప్పేసి అన్నారు. కాబట్టి ఆ ఉద్దేశం మీద అందరూ కూడా ఇవాళ ఏదో అందరూ మిడిల్ క్లాస్ పర్సన్సే కాబట్టి 10 రూపాయలు మిగిలినట్టు అన్న ఆలోచన మీద అప్పో చేసి అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఆ రిజిస్ట్రేషన్ చేయించుకునే సందర్భంలో ఏమో సర్వర్లు ఏమో ఒకేసారి డౌన్ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఉదయం 9 గంటలకు వచ్చాము. 9 గంటల నుంచి కూడా ఇక్కడే కూర్చొని ఉన్నాం. అందరూ కూడా చాలామంది కూడా ఇంకా రోడ్ల మీద చాలామంది ఉన్నారు. కానీ సరైన కుర్చీలు కూడా మొత్తం కలిపితే ఒక 20-30 కుర్చీలు కూడా లేవు. కానీ గవర్నమెంట్ కూడా కొంచెం దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకొని కొంచెం కుర్చీలు కానీ అవి కానీ కనీసం 100 మంది కూర్చోడానికన్నా ప్రపోజల్ పెట్టి 100 మంది కూర్చోడానికన్నా కొంచెం అరేంజ్మెంట్ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ, ఎందుకంటే ఈ సర్వర్నే కాసి వీలైనంత త్వరగా పై లెవెల్లో కానీ ఎక్కడైనా అవకాశం ఉంటే, దాని పాసిబిలిటీ ఉంటే, ఇప్పుడు దాకా కొంతేమో ట్రాన్స్ఫార్మర్ మారుస్తున్నా అని చెప్పి అన్నారు, కొంతసేమో కరెంట్ లేదన్నారు, ఇప్పుడేమో సర్వర్ ప్రాబ్లం అంటున్నారు, రకరకాల ప్రాబ్లం చెప్తున్నారు. దయచేసి కొంచెం ఈ సర్వర్ ప్రాబ్లం అనేది పైనుంచి ఏదన్నా పాసిబిలిటీ ఉంటే మాత్రం తొందరగా చేసి వీళ్ళందరూ కొంచెం తొందరగా బయటికి పంపించమని ఇవాళ ఏ టైం అవుతుందో కూడా ఎవరికి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు.
ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. దానివల్ల దయచేసి చంద్రబాబు నాయుడు గారికి లేదనుకుంటే సచివాలయ ఉద్యోగులు కానీ ఎవరికైనా మా స్పెషల్ రిక్వెస్ట్ ఒకటేనండి, కొంచెం వీలైనంత త్వరగా ఆ సర్వర్ని కాస్త స్పీడప్ చేస్తే అందరూ కాస్త ఈ చిన్నపిల్లలు ముసలోళ్ళు మొత్తం అందరూ ఇళ్ళకి వెళ్తారని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం. చూస్తే కనుక ఈ సర్వర్ సమస్యల వల్లే చాలామంది సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ అలాగే కృష్ణా జిల్లాలోనూ అన్నింటిలోనూ కూడా చాలా చోట్ల సర్వర్లు మొరాయించడం వల్ల ఉదయం 8 గంటలకే వచ్చిన వారు కూడా ఇప్పటి వరకు ఇంకా రిజిస్ట్రేషన్లు జరగక వాళ్ళు ఇంకా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇవాళ రాత్రుల వరకు కూడా అవుతుందో లేదో అన్నటువంటి ఆందోళన నెలకొంది. ఇది చాలామంది చలాన్లు కూడా తీసి ఉన్నారు, వారి డాక్యుమెంట్ కూడా రెడీగా చేసి పెట్టుకున్నారు. అయినప్పటికీ కూడా సర్వర్ ప్రైమ్ 2.0 సర్వర్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్లు చేసేటువంటి సర్వర్లో తరచూ సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. గడిచిన కొంతకాలంగా ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో సర్వర్ను మార్చడం జరిగింది, సాఫ్ట్వేర్ను మార్చినప్పటి నుంచి కూడా ఈ చాలా ఇబ్బందులు వస్తున్నాయి. దీనివల్ల తాము రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి కనిపించడం లేదంటువంటి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీలైనంత త్వరగా ఇవాళ ఎక్కడ కూడా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా వెంటనే పరిష్కరిస్తూ వీలైనంత ఎక్కువగా రిజిస్ట్రేషన్ జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి వినియోగదారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. గాంధీనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి కెమెరామెన్ కోటేశ్వరరావుతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.